క్రూడ్ 100 బిలోకి వస్తుంది. ఈవెన్ ఇండియన్ రూపీ అయితే స్లోగా స్ట్రెంథెన్ అవుతుంది. డౌజన్స్ ఫ్యూచర్స్ పాజిటివ్ సైడ్ రికవరీ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్ సైడ్ రికవరీ అవుతుంది. ఇంకో పక్క యూరోపియన్ మార్కెట్స్ హైయర్ సైడ్ ట్రేడ్ అవడం స్టార్ట్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నో ఫ్లాట్ విత్ పాజిటివ్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఈ రోజు డే అండ్ అయ్యేసరికి ఇండియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ సైడ్ కనిపించినాయి. గ్లోబల్ పరంగా ఉన్న అన్సర్టెనిటీస్ ఏవైతే ఉన్నాయో ఇద్దరు కూడా ఒక్క పక్క అంటే నువ్వు చెప్పింది నేను విన్ను, నేను చెప్పింది నువ్వు విన్ను అని అనుకునే సిచ్యువేషన్ దగ్గర నుంచి ఓకే నీ డిమాండ్స్ ఏంటో ఇవ్వు, ఒకసారి నేను చూస్తాను, నా డిమాండ్స్ ఏంటో ఇంక ఇస్తాను, ఒకసారి నేను చూడు అనే సిచ్యువేషన్స్కి వచ్చినాయి. అంటే వార్ మ్యాక్సిమం స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, కంట్రోల్ అవడానికి ఏమైనా ప్రాబబిలిటీస్ ఉన్నాయా? ఈరోజు మార్కెట్స్ వచ్చే రికవరీ ఏదైతుందో నాట్ ఓన్లీ టుడే, ఎస్టర్డే కూడా వచ్చింది. ఈ 2 రోజుల్లో వచ్చిన మార్కెట్ రికవరీ ఏదైతుందో అది మనం ట్రస్ట్ చేయొచ్చా, లేదా ఇది కేవలం మనల్ని ట్రాప్ చేయడం కోసమే జరుగుతుందా? రేపు చూస్తే మార్కెట్స్ హాలిడే. ఈ 24 అవర్స్ మనం ట్రాక్ చేయాల్సింది ఏముంది? ఒకవేళ సీజ్ ఫైర్ కండిషన్స్ కానీ ఒకవేళ కానీ ఓకే అవ్వకపోతే మార్కెట్లో ఏం జరగడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి? నాకు తెలిసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీ మైండ్లో రేజ్ అవుతుంటాయి ఈరోజు పోర్ట్ఫోలియో పాజిటివ్ సైడ్ రికవరీ అవుతున్నప్పుడు. ఎందుకంటే ఆనందపడాలా లేదా మళ్ళీ మార్కెట్ క్రాష్ అయిపోతుందేమో అని భయపడాలా ఏంటి అనేది మీకు అర్థం కాదు. 200% అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్. ఈ రోజే గోల్డ్ అండ్ సిల్వర్ మోర్ దెన్ 2% గోల్డ్ పెరిగితే సిల్వర్ 5% వరకు పెరిగింది. ఫర్దర్గా ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయా? ఎక్కడి నుంచి బై చేయొచ్చా, లేదా రీసెంట్ డేస్లోనే హయ్యర్ ప్రైజెస్ లాక్ అయిపోయిన ఉన్న వాళ్ళు ఇప్పుడు రైట్ నో యావరేజ్ చేయడానికి కరెక్ట్ టైమా అని అనుకునే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతూ ఉండొచ్చు. వాటి గురించి కూడా మాట్లాడదాం. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ఏదైతే నేను కనెక్ట్ చేసి ఒక వీడియోలో మీ ముందు తెచ్చి పెడుతున్నానో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 1.72% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 1.63% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ 2.1% పాజిటివ్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 2.35% హయ్యర్ సైడ్ క్లోజ్ అవ్వడం మనం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 2.04% హయ్యర్ సైడ్ క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 2.59% అప్ సైడ్ అయితే మాత్రం మూవ్ అవడం మనం చూడగలిగాం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఇండియా విక్స్ అయితే మాత్రం 0.4% మాత్రమే నెగిటివ్ సైడ్ డిక్లైన్ వచ్చింది. మార్కెట్ ఈరోజు పాజిటివ్ సైడ్ మొమెంటం ఇచ్చినా కానీ ఇండియా విక్స్ అయితే మాత్రం పెద్దగా కరెక్షన్ రాలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా 24.64 దగ్గర హోల్డ్ అవుతుంది. టెక్నికల్గా ఎప్పుడైనా కానీ మార్కెట్స్ రికవరీ అవుతున్నప్పుడు కొన్ని లెవెల్స్ బట్టి కొన్ని పాయింట్స్ బట్టి మన మార్కెట్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతుందో లేదో కన్ఫర్మేషన్స్కి వెళ్ళొచ్చు. 1 by 1 మాట్లాడతాను. టెక్నికల్ అనాలిసిస్లో మార్కెట్ బుల్లిష్ టర్న్ అయింది లేదా అనేది ఫస్ట్ అక్కడ అనలైజ్ చేసి దాని తర్వాత ఫండమెంటల్గా ఈ సీజ్ ఫైర్ యొక్క అనౌన్స్మెంట్స్ పరంగా ఏం జరుగుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి కదా. అలా మూవ్ అయినప్పుడు వెయిటేజ్ స్టాక్స్ చూడండి. వాట్ ఈజ్ మీన్ బై వెయిటేజ్ స్టాక్స్? ఆ ఇండెక్స్లో మొత్తం ఇప్పుడు నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయా, బ్యాంక్ నిఫ్టీలో ఒక 14 స్టాక్స్ వరకు ఉంటాయి కదా. వాటిలో 80% ఆఫ్ ద స్టాక్స్ అప్ సైడ్ క్లోజ్ అయినా లేదో చూడండి. నేను ఇక్కడ రైట్ సైడ్ కొన్ని యాడ్ చేసి పెట్టుకున్నాను, మీరు ఇక్కడ చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, బజాజ్ ట్విన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మొమెంటం కనిపించింది. బ్యాంకింగ్ సెక్టర్ పాజిటివ్ సైడ్ అండ్ అలానే రిలయన్స్ ఫ్లాట్ విత్ పాజిటివ్. ఐటీ స్టాక్స్ న్యూట్రల్గా మూవ్ అయినాయి. భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా అప్ సైడ్ మూవ్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ 60 to 70% ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా హయ్యర్ సైడే మూవ్ అయినాయి. ఫస్ట్ వన్ వెయిటేజ్ స్టాక్స్ అన్ని హయ్యర్ సైడ్ మూవ్ అయితే ఆ మూమెంటం వచ్చిన పాజిటివ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక పక్క ట్రస్ట్ చేయొచ్చు. దిస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ వన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎట్లా రియాక్ట్ అయినాయి అనేది చూడాలి. స్టాక్స్ని మనం చూడలేం కాబట్టి ఇండెక్స్ని చూస్తే సరిపోతుంది. ఎందుకో తెలుసా, ఎఫ్ఐఎస్ ఎప్పుడైనా మార్కెట్లో షార్ట్ కవరింగ్ చేయడం మొదలు పెడితే, షార్ట్ కవరింగ్ అని ఎందుకంటున్నానంటే గత కొన్ని రోజుల నుంచి ఎఫ్ఐఎస్ కంప్లీట్గా సెల్లింగ్ సైడే ఉన్నారు. సెల్లింగ్ సైడ్ ఉన్న పొజిషన్స్ని వాళ్ళు కంప్లీట్గా కొన్ని ఎగ్జిట్ అవ్వాలనంటే దాన్ని షార్ట్ కవరింగ్ అనే మనం మాట్లాడుకుంటాం. అందుకే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 2.04%, స్మాల్ క్యాప్ 2.59% అప్ సైడ్ అయితే మాత్రం మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఏదైతే రికవరీ వచ్చిందో మార్కెట్స్కి ఒక పక్క స్లోగా ఎఫ్ఐఎస్ పాజిటివ్ సైడ్ టర్న్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయేమో అనేది కనపడుతుంది.
థర్డ్ వన్ ఫోర్త్ వన్ రీజన్స్ టెక్నికల్గా చాలా ఇంపార్టెంట్. ఇండియా విక్స్ ఇప్పటికీ కూడా 24.64 దగ్గర ఉంది. విక్స్ పెద్దగా కరెక్షన్ అవ్వలేదంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, గ్లోబల్ పరంగా ఉన్న అన్సర్టెనిటీస్, అంటే ఏ రీజన్స్ వల్ల మార్కెట్ ఫాలో అయినాయో ఆ రీజన్స్ సార్ట్అవుట్ అయినట్టు మార్కెట్లో అనిపించకపోతే మోస్ట్లీ విక్స్ అనేది పెద్దగా డిప్ అవ్వదు, అంటే ఫాల్ అవ్వదు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఏదైనా లాంగ్ వీకెండ్ వస్తున్నా, హాలిడేస్ ఏమైనా ఉంటున్నా కానీ, లేదా ఓవర్ నైట్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయని అనిపిస్తున్నా కానీ విక్స్ కూడా పెద్దగా ఫాలో అవ్వదు. కరెంట్లీ రేపు మార్కెట్స్ హాలిడే కాబట్టి డైరెక్ట్గా మనం ఫ్రైడే ఓపెన్ అవుతాం, మళ్ళీ సాటర్డే సండే హాలిడే, మండే ఓపెన్ అవుతాం, మళ్ళీ ట్యూస్డే హాలిడే. ఇలా కంటిన్యూస్గా 1 by 1 హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో కరెంట్లీ ఇండియా విక్స్లో కూడా పెద్దగా డిక్లైన్ రాలేదు. ఎందుకంటే ఎనీ టైం ఈ హాలిడేస్ టైంలో ఏ న్యూస్ అప్డేట్ వచ్చినా మార్కెట్కి హెవీగా ఫాలో అవడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల కరెంట్లీ ఇండియా విక్స్ కూడా పెద్దగా డిప్ అవ్వలేదు. ఇట్లా ఇండియా విక్స్ డిప్ అవ్వాలనేటప్పుడు ఎప్పుడు మార్కెట్ బుల్లిష్ టర్న్ అయిపోయిందని సింగిల్ డేస్ మూమెంటంలో మనం డిసైడ్ అవ్వలేం. దిస్ అండ్ అనదర్ వన్. నౌ 1 day టైం ఫ్రేమ్ పెట్టి నిఫ్టీలో నేను మీకు చెప్తాను. రీసెంట్గా వచ్చే ఫాల్ అండ్ హై ఎక్కడైతే ఉందో ఆ హైని మార్క్ చేయండి. ఆ హై నుంచి లోకి మార్క్ చేసుకోండి. లోకి మార్క్ చేసుకుంటే ఫిబొనాకీ లెవెల్లో 0.5%, అట్లీస్ట్ 38.2% లైన్కైనా వస్తుందా లేదో చూడండి. కరెంట్లీ 38.2% లైన్ అంటే 23,940. అక్కడ వరకు అయితే మాత్రం రాలేదు. అలా రాలేనప్పుడు ఇమీడియట్గా మనం రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. మరి ప్రెజెంట్ రైట్ మార్కెట్లో వస్తున్న పాజిటివ్ మూమెంటం ఏంటి అని అనొచ్చు. షార్ట్ టర్మ్లో ఓవర్గా హెవీగా ఫాలో అయ్యి ఉండడం. సెకండ్ వన్ వచ్చేసరికి 2 ఎక్స్పైరీస్ ఎట్ ఏ టైంలో ఉండడం. గ్లోబల్ మార్కెట్స్ నుంచి కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపించడంతో షార్ట్ సైడ్ హెవీగా ఎఫ్ఐఎస్ ఏదైతే పొజిషన్స్ని F&Oలో బిల్డ్ చేసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ఇది ఒక రూట్ లాగా మనకు అనిపిస్తుంది. దిస్ ఇస్ ద మేజర్ పాయింట్. షార్ట్ కవరింగ్ వేరు, లాంగ్ బిల్డప్ వేరు. షార్ట్ కవరింగ్ అంటే సెల్లర్స్ ఎగ్జిట్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది. లాంగ్ బిల్డప్ అంటే ఫ్రెష్గా బయింగ్ సైడ్ పొజిషన్స్ తీసుకుంటే అది లాంగ్ బిల్డప్గా మారే అవకాశాలు ఉంటాయి. ఈ రెండింటి బట్టి మార్కెట్లో స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం వస్తుందా లేదా నార్మల్ రికవరీ వస్తుందా అనేది మనం చెప్పుకోగలుగుతాం. ఇది ఇక్కడ వరకు అయితే మాత్రం వస్తున్న రికవరీని అంత ఫాస్ట్గా ట్రస్ట్ చేయలేమని లెవెల్స్ బట్టి, విక్స్ బట్టి, సేమ్ టైం ఫిబొనాకీ పాయింట్స్ బట్టి మనకైతే అర్థమవుతుంది. నా టెక్నికల్గా కొన్ని అప్డేట్స్ చెప్తాను. నెక్స్ట్ 48 గంటల్లో సీజ్ ఫైర్ కండిషన్స్ గురించి ఫస్ట్ కండిషన్స్ చెప్తాను. నేను మీకు వన్ థింగ్ చెప్తాను. ఎప్పుడైనా మార్కెట్ అనాలిసిస్ చేసేటప్పుడు ఏ ఇష్యూస్ వల్ల మార్కెట్ ఫాలో అవుతుందో ఆ ఇష్యూస్ సార్ట్అవుట్ అవడానికి ఉన్న ప్రాబబిలిటీస్ మీకు మీరే అనలైజ్ చేసేటట్టు ఉండాలి. ఏ ఇష్యూస్ వల్ల మార్కెట్ ఫాలో అయింది? యూఎస్ ఇరాన్ వాళ్ళు అటాక్స్ చేసుకోవడం వల్ల మార్కెట్స్ ఫాలో అయినాయి. వాళ్ళిద్దరు అటాక్ చేసుకోవడం వల్ల మాత్రమే కాదు, సీజ్ ఫైర్ అనౌన్స్ ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తున్నాయి. అండ్ ఇంకోటి, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ క్లోజ్ చేశారు. దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఇండియాకి, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, చైనాకి, టైవాన్కి, శ్రీలంకకి ఇలాంటి మేజర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి షిప్స్ పాసేజ్ చేయడానికి యాక్సెస్ ఇస్తామని ఇరాన్ అయితే ఒప్పుకుంది. బాగానే ఉంది ఇక్కడి వరకు అయితే మాత్రం. ఓకే, యాజ్ ఆఫ్ నో టెంపరీగా మాత్రమే యాక్సెస్ ఇస్తానని ఒప్పుకుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ ఇండియాకి ఎల్పీజీ షార్టేజ్ ఎక్కువ ఉంది కాబట్టి టెంపరీగా ఇస్తామనుకుంటే కొంచెం మనకి అట్లీస్ట్ లిటిల్ బిట్ బ్రీత్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టే. ఎక్కడి వరకు కూడా బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ చేసుకోవడం ఇద్దరు మొదలు పెట్టారు. కరెంట్లీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అటాక్ చేసుకోవడం అనేది ఆపుకున్నారు. అది కరెంట్లీ మార్కెట్ని బ్రీత్ తీసుకోవడానికి ఇంకొంచెం హెల్ప్ అయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇండియన్ షిప్స్ని అలౌ చేస్తారని చెప్పడం ఒక న్యూస్ అయితే, రెండు ఇద్దరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్స్ చేసుకోమని చెప్పుకోవడం అనేది ఇంకొక పాజిటివ్ పాయింట్. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ వాళ్ళిద్దరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్స్ చేసుకోకుండా నార్మల్ అటాక్స్ చేసుకుంటూ కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. నా తరపు నుంచి అటాక్స్ ఆపాలనుకుంటే నా కండిషన్స్ ఇవి, నీ తరపు నుంచి అటాక్స్ ఆపాలనుకుంటే నీ కండిషన్స్ ఏంటో చెప్పు అని అన్నారు. ఇప్పటి వరకు కూడా యుద్ధం నువ్వెంత నేనెంత అని అనుకునే టైం వరకు జరిగిన యుద్ధం అనేది ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మాట్లాడుకుందాం అని అనుకునే సిచ్యువేషన్కి వచ్చింది. అంటే ఇద్దరు వైపులో ఎవరో ఒక్కరైనా కానీ ఏదో ఒక స్టేజ్లో మనం వార్ ఓడిపోతామని అనిపిస్తేనే అలాంటి స్టెప్ ముందుకు వస్తుంది. అది ఫస్ట్ డెసిషన్ యూఎస్ నుంచే వచ్చింది. చాలాసార్లు ఈరోజు ఇంకొక గంటలో నేను రీల్ కూడా చేశాను, ఆ రీలు మీకు పోస్ట్ అవుతుంది. చాలాసార్లు యూఎస్ఏ యుద్ధం ఓడిపోతుందని చెప్పడానికి చాలా కండిషన్స్ ప్రకారంగా లాజిక్గా మాట్లాడుకునే రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను యూఎస్ఏ ముందుకు వచ్చింది. ఎప్పుడైతే యూఎస్ఏ ముందుకు వచ్చిందో ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్లో కూడా కొంచెం రిలీఫ్ కనిపించింది. అందుకే డౌ 440 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ 260 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇండియన్ రూపీ పరంగా చూసుకుంటే 93.852 దగ్గర ప్రెజెంట్ రైట్ నౌ ట్రేడ్ అవుతుంది. ఇండియన్ రూపీ పెద్ద స్ట్రెంత్ అవ్వలేదు, బట్ అలా అని మరీ ఆల్ టైమ్ లో దగ్గరికి వెళ్ళిపోలేదు, కొంచెం డిప్ అవడానికి ప్రయత్నిస్తుంది. కమోడిటీస్లో క్రూడ్ పరంగా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 87, క్రూడ్ బ్రెంట్ ఆయిల్ అయితే మాత్రం 84 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ ఈరోజు ఒక్కరోజే 4% పెరిగితే సిల్వర్ 5.2% వరకు పెరిగింది. నా సిచ్యువేషన్స్ ఏంటి, కండిషన్స్ చెప్తాను, విన్న తర్వాత మీరే కామెంట్ బాక్స్లో పెట్టండి. వీళ్ళిద్దరి మధ్య
సీజ్ ఫైర్ అవ్వదు అనిపిస్తుందా, అవుతుంది అనిపిస్తుందా అనేది. యూఎస్ ఫస్ట్ కండిషన్స్ పెట్టిన నేను మీకు ఒక్కొక్కటి చెప్తాను. యూఎస్ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా, మీరు న్యూక్లియర్ డెవలప్మెంట్స్ ఏవైతే చేస్తున్నారో అది ఇమీడియట్గా ఆపేయాలి. ఫస్ట్ వీళ్ళు చెప్తున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే మీ దగ్గర 450 కిలోగ్రామ్స్ యురేనియం అయితే మాత్రం ఉంది. అందులో 60% ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళకి అయితే మాత్రం ఇచ్చేయాలి. థర్డ్ వన్ వచ్చేసరికి మీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో నటాన్స్ ఇస్ఫాహాన్, ఫోర్డో అనే ప్లేసెస్లో న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్మాండిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారంగా మీరు వాళ్ళకి కట్టుబడి ఉండాలి. అండ్ సేమ్ టైం ఒక అగ్రిమెంట్ని కూడా కుదుర్చుకోవాలి. మోర్ ఓవర్ ఇరాన్ వాళ్ళు నెక్స్ట్ ప్రాక్సీ వార్స్ని పెట్టకూడదు. ప్రాక్సీ వార్స్ అంటే ఏంటో తెలుసా, ఇరాన్ వాళ్ళు హెజ్బుల్లా వాళ్ళకి సేమ్ టైం గాజా వాళ్ళకి, సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఎక్కువ ఫండింగ్ ఇచ్చి ఇజ్రాయెల్ మీద అటాక్స్ పంపిస్తున్నారు. అట్లా మీరు ఇండైరెక్ట్గా వేరే గ్రూప్స్ని పెట్టి పోషించి ఇజ్రాయెల్ మీదకి మీరు పంపించడం అనేది చేయకూడదు. మోర్ ఓవర్ రిలీజియస్ పరంగా ప్రోపగండాస్ క్రియేట్ చేసి వార్ సిచ్యువేషన్స్ని అయితే మాత్రం క్రియేట్ చేయకూడదు. మోర్ ఓవర్ ఇంకోటి కూడా వీళ్ళు చెప్తుంది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ని మీరు చేసుకోండి పర్వాలేదు, కానీ వేరే దేశాన్ని డిస్ట్రాయ్ చేసేలాంటి మిషన్స్ని మీరు ఎప్పటికీ కూడా తయారు చేయకూడదు. అవి డెఫినెట్గా మీరు లిమిటెడ్గా పెట్టుకోవాలి అవి తయారు చేసే ప్రాసెస్ అని యుఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఈ కండిషన్స్ మీరు ఓకే చేస్తే మేము ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పరంగా మీ మీద విధించే శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిఫ్ట్ అవుట్ చేసేస్తామని చెప్పారు. మోర్ ఓవర్ మీ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం కావాల్సిన ఫండింగ్ కానీ సివిలియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కోసం కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ కానీ మేము మీకు ఇస్తామని కూడా చెప్పారు. థర్డ్ వన్ మీ మీద కంప్లీట్గా విధించిన శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోస్ట్లీ మేము తీసేస్తామని కూడా చెప్పారు. యుఎస్ కానీ వాళ్ళ డిమాండ్స్కి ఒప్పుకుంటే ఏం చేస్తామని క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇరాన్ వాళ్ళు ఓకే పాకిస్తాన్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. అదేంటంటే పాకిస్తాన్ వాళ్ళు అయితే మాత్రం ఏదైతే యాజ్ ఆఫ్ నో రిపోర్ట్ ఇచ్చారో దాన్ని మేము చేరవేసాము ఇరాన్ వాళ్ళకి. ఇరాన్ వాళ్ళు కంప్లీట్గా దాన్ని చూసుకున్నారు. అయితే ఇంతకు ముందు వరకు ఇరాన్ వాళ్ళకి అఫీషియల్గా వెళ్ళలేదు అది ఇదని ఏదైతే చెప్పారో మేము డైరెక్ట్గా అయితే చేరవేసాము. కానీ డైరెక్ట్గా పీస్ డీల్స్కి రావడానికి కానీ డైరెక్ట్గా మాట్లాడడానికి కానీ ఇరాన్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని కండిషన్లు ఇచ్చారు. ముందు ఆ కండిషన్లు చూసుకోమని చెప్తున్నారని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ పాకిస్తాన్ చెప్తున్న దాని ప్రకారంగా ఇరాన్ వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ఏంటో చూడండి. ఫస్ట్ వన్ ఏదైతే యుద్ధంలో మాకు డ్యామేజ్ జరిగిందో దానికి తగ్గట్టుగా డబ్బులు అయితే మాత్రం ఇవ్వాలి. ఆ డ్యామేజ్ని కంప్లీట్గా మేము మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రీబిల్డ్ చేసుకోవడానికి మాకు డబ్బులు అవసరం పడుతుంది. మీరు మాకు అది సహాయం చేయాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి కరెంట్లీ మా సైడ్ నుంచి అయితే మాత్రం వెస్ట్ ఏరియా సైడ్ నుంచి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది. అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి రిస్క్ ఎక్కువ ఉంది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో మీ ఎయిర్ బేసెస్ ఎక్కువగా ఉన్నాయి. మీరు గల్ఫ్ కంట్రీస్కి వచ్చి ఎయిర్ బేసెస్లో మీ యొక్క మిసైల్స్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ని డ్రోన్స్ని వీటన్నిటిని అక్కడ పార్క్ చేయడం మాకైతే ఇష్టం లేదు. మీ అబ్రహాం లింకన్ దగ్గర నుంచి మొత్తం మీ మిసైల్స్ వరకు అన్నీ తీసుకొని వెళ్ళిపోండి మీ దేశానికి. దట్ ఈస్ ద సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఎంత ఇంపార్టెంటో మాకు ఇప్పుడే అర్థమైంది. రైట్ నౌ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో దానికి చలానాలు మేము తీసుకుంటాం. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ షిప్ వెళ్ళాలన్నా మా పర్మిషనే ఉండాలి. మాకు ఒక టోల్ ఫీజు లాంటిది పే చేసినా మేము మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మేబీ టోల్ ఫీ పే చేస్తే ఇంకా మంచిది. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ వన్ ప్రెజెంట్ రైట్ నౌ మేము న్యూక్లియర్ వెపన్ని బిల్డ్ చేయడానికి ఏదైతే మేము చేస్తున్నామో దాన్ని మీరు లిమిటేషన్స్ పెడతానంటున్నారు. దానికి మేము అంగీకరిస్తాం. కానీ మొత్తం ఆపేయమంటే ఆపేయము. కానీ కొంతవరకు లిమిటేషన్స్ తోటి ఈ న్యూక్లియర్ మిసైల్స్ని ఓకే కొన్ని రేంజెస్ ప్రకారంగా దీన్ని తయారు చేయమని చెప్తే మేము అంగీకరిస్తాం. మొత్తం ఆపేయమంటే మా వాళ్ళు అయితే మాత్రం కాదని కూడా చెప్పారు. అండ్ ఇవి మేజర్గా వీళ్ళు ఇచ్చిన వర్క్ అయితే మాత్రం ఇంకొన్ని ఉన్నాయి కానీ నేను మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాను. ఇద్దరు కండిషన్స్ బట్టి ఎవరు సార్ట్అవుట్ అవుతాయని మీకు అనిపిస్తుందో చెప్పండి. ఇవి సార్ట్అవుట్ అవ్వకపోతే ఏం జరుగుతాయి అనేది కూడా చెప్తాను. ఇవి సార్ట్అవుట్ అవ్వకపోతే యుఎస్ వాళ్ళు గ్రౌండ్ ట్రూప్స్ని ఇరాన్కి పంపిస్తారు. అంటే డైరెక్ట్గా మనుషులు అటాక్ చేసుకోవడం కోసం. ఎందుకో తెలుసా, ఇరాన్లో ఉన్న యురేనియంని తీసుకొచ్చేస్తే డెఫినెట్గా ఇరాన్కి బలం తగ్గిపోతుందని యుఎస్ భావిస్తుంది. నెక్స్ట్ గ్రౌండ్ ట్రూప్స్ని ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. గ్రౌండ్ ట్రూప్స్ని ఇన్వాల్వ్ చేస్తే ఇరాన్ వాళ్ళు ఎప్పటి నుంచో గ్రౌండ్ ట్రూప్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నారు మనుషులు కొట్టుకోవడానికి. అట్లా వస్తే వాళ్ళు డైరెక్ట్గా కొన్ని ప్లాన్స్ వేసుకున్నారు, స్ట్రాటజీస్. ఇరాన్ వాళ్ళు కూడా ఆ స్టేట్మెంట్స్ కూడా చేశారు. ఆ స్ట్రాటజీస్ పరంగా కానీ ఒకవేళ కానీ ఇరాన్ వాళ్ళు కానీ ఆ గ్రౌండ్ ట్రూప్స్ వచ్చిన తర్వాత అటాక్ చేయడం మొదలు పెడతానని చెప్తునేటప్పుడు యుఎస్ వాళ్ళకి అది లాంగ్ వార్ అయిపోతుంది. లాంగ్ వార్ అయిపోయినప్పుడు వీళ్ళు డెఫినెట్గా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న డిసలేషన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అట్లాగని చేస్తే మాత్రం మళ్ళీ యుద్ధ వాతావరణం అనేది పెరిగిపోతుంది. యాజ్ ఆఫ్ నౌ సీజ్ ఫైర్ అని చెప్పి అటాక్స్ చేసుకోకుండా ఇద్దరి మధ్య డిస్కషన్స్ ఈ నెల రోజుల్లో జరిగితే కొంచెం కోపాలు అనేవి తగ్గుతాయి. సేమ్ టైం
సాయంత్ర భద్రతల కోసం మిగతా దేశాలు వస్తాయి. పాకిస్తాన్ వచ్చింది, టర్కీ వచ్చింది, అలానే ఈజిప్ట్ వచ్చింది. సో సేమ్ టైం అదర్ కంట్రీస్ కూడా ఇప్పుడు ముందుకు వస్తూ ఉంటాయి, వచ్చి ఈ పీస్ డీల్ని ఇంకొంచెం బలపడేలాగా సపోర్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. సేమ్ లైక్ రష్యా కానీ, చైనా కానీ, ఇండియా కానీ వీళ్ళందరూ కూడా. అప్పుడు ఇది జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ పీస్ డీల్స్ అనేవి 1 మంత్ అన్నారుగా, ఈ 1 మంత్ నెగోషియేషన్స్ అవుతుంటే మార్కెట్ ఈలోపు రికవరీ అవుతుంది. కానీ ఇవి 1 మంత్ 2 మంత్స్ టైం తీసుకోకుండా సీజ్ ఫైర్స్కి 2-3 రోజుల్లో తేల్చేశారనుకోండి, మాకు ఇష్టం లేదు, రెండు అటాక్స్ చేసుకుందాం అని చెప్తే మళ్ళీ మార్కెట్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అవుతాయి. అలా కాకుండా ఈ 1 మంత్ టాక్స్ జరుగుతూనే ఉంటాయి, సంప్రదింపులు జరుపుతూనే ఉంటాము అని చెప్పి ఇట్లాంటి కైండ్ ఆఫ్ పాయింట్స్ ఏమైనా కానీ మాట్లాడితే మాత్రం మార్కెట్స్కి మేబీ పాజిటివ్గా మారడానికి అవకాశాలు అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడి వరకు అయితే మాత్రం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. రేపు మార్కెట్ హాలిడే కాబట్టి ఈ 24 గంటల్లో మీరు చెక్ చేయాల్సింది ఒకటే, సీజ్ ఫైర్ కండిషన్స్ మీద ఇరాన్ అంగీకరిస్తుందా లేదా, అంగీకరిస్తే ఏ కండిషన్స్ ప్రకారంగా అంగీకరిస్తుంది, టాక్స్ జరిగితే పర్వాలేదు, ఈ టాక్స్ కాకుండా మాకు అసలు ఏ సీజ్ ఫైర్ వద్దు అని చెప్పేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్స్ మళ్ళీ బీరిష్ అయితే మాత్రం టర్న్ అవుతాయి. ఇది నా పరంగా మార్కెట్ పైన వ్యూ. టెక్నికల్ వ్యూ చెప్పాను, ఫండమెంటల్ వ్యూ చెప్పాను, ఈ రెండింటిని కనెక్ట్ చేసి మార్కెట్ అనాలిసిస్ చేసే బాధ్యత మీది. ఓకే, నేను ఇది చేశాను కానీ డిసైడ్ అవ్వాల్సిన బాధ్యత మీది. ఓకేనా, అనాలిసిస్ చేసే బాధ్యత కాదు, డిసైడ్ అవ్వాల్సిన బాధ్యత మీది. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈవెన్ ఒక బిగినర్కైనా కానీ మీరు చెప్పింది హెల్ప్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మాట్లాడుకుందాం. డాలర్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో వార్ సిచ్యువేషన్స్ కంట్రోల్ అవుతున్నాయి అనే రీజన్తో కరెంట్లీ డాలర్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో వచ్చేసరికి కొంతవరకు ఓకే, సో స్ట్రెంథన్ అవ్వకుండా కంట్రోల్ అవ్వడానికి అయితే మాత్రం ట్రై చేస్తుంది. ఓకే, సో డాలర్ స్ట్రెంథన్ అవ్వకుండా కంట్రోల్ అవుతుంది అని అంటే కొంచెం డిప్ అవుతుంది అని అంటే మోస్ట్లీ ఇండియన్ రూపీస్ స్ట్రెంథన్ అవుతుంటుంది, అదర్ కరెన్సీస్ కూడా స్ట్రెంథన్ అవుతుంటాయి. ఇది గోల్డ్ అండ్ సిల్వర్కి పాజిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇంకో పక్క ఇంకో రీజన్ కూడా ఉంది. S&P 500 వాళ్ళు, S&P గ్లోబల్ వాళ్ళు మన ఇండియా పైన 40 బేసిస్ పాయింట్స్ ఇంక్రీజ్ చేస్తూ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 27కి జీడిపి 7.1% రీచ్ అవుతుందని చెప్పారు. ఫైనాన్షియల్ ఇయర్ 28కి 20 బేసిస్ పాయింట్స్ ఇంక్రీజ్ చేస్తూ 7.2%, ఫైనాన్షియల్ ఇయర్ 29కి 7% ఇంక్రీజ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని ఒక క్లారిటీ కూడా ఇస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఏదైతే S&P గ్లోబల్ వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ అప్గ్రేడ్స్ ఉన్నాయో ఇది కొంతవరకు పాజిటివ్గా తీసుకునే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సెకండ్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే ప్రెజెంట్ రైట్ నౌ ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఏ సెంట్రల్ బ్యాంక్ కూడా రేట్ కట్ చేస్తామని చెప్పలేదు. కానీ గ్లోబల్ అన్సర్టెనిటీస్ బట్టి డెసిషన్ ఎప్పటికైనా మారచ్చని కొన్ని స్టేట్మెంట్స్ అయితే ముందుగానే చేసి పెట్టారు వాళ్ళు. దాని ప్రకారంగా ఈ గ్లోబల్ అన్సర్టెనిటీస్ కానీ కంట్రోల్ అవుతున్నాయని అనిపిస్తే రేట్ కట్స్ ఎప్పటికైనా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్తో గోల్డ్ అండ్ సిల్వర్లో మళ్ళీ పాజిటివ్ మూమెంటం స్టార్ట్ అవుతుంది. అలాంటి కైండ్ ఆఫ్ పాజిటివ్ మూమెంటమే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్లో మనకు కనిపించింది. రేపు మార్కెట్ 9 to 5 అయితే మాత్రం MCXలో అయితే ఉండదు. కమ్యూనిటీస్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కోకుండా ఉండాలి అని అనుకుంటే నేను ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ పెడతాను. ఇందులో మీరు లింక్ క్లిక్ చేసుకుని అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ బిట్కాయిన్ పరంగా మాట్లాడడానికి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. వాటి పరంగా మాట్లాడుకుంటే బిట్కాయిన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి 71,500 అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే బిట్కాయిన్లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం చూడగలుగుతాం అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది బిట్కాయిన్ పరంగా అప్డేట్ అయితే మాత్రం. నా జీరోదా అకౌంట్ యూజ్ చేసే వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అయితే మాత్రం కనపడుతుంది. అదేంటంటే చాలామందికి తెలుసు స్టాక్స్ని ప్లెడ్జ్ చేసి ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటారు. అందులో 50% క్యాష్ మార్జిన్ని మెయింటైన్ చేయాలి. లెట్స్ సే ఎగ్జాంపుల్, ₹1,00,000 స్టాక్స్ని మీరు ప్లెడ్జ్ చేశారనుకోండి, సరే 10 లక్షల స్టాక్స్ని మీరు హెయిర్ కట్కి పోగా ₹7,00,000 అమౌంట్ వస్తుంది. 7 లక్షలతో మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు. 7 lakhతో మీరు డైరెక్ట్గా ఆప్షన్ సెల్లింగ్ చేయడం అవ్వదు. 7 lakhతో ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే ఇంకో 7 lakh క్యాష్ యాడ్ చేయాలి. లెట్స్ సే 3.5 lakh పడుతున్న పొజిషన్స్ తీసుకుంటే 3.5 lakh క్యాష్ యాడ్ చేయాలి. కొన్నిసార్లు జీరోదా వాళ్ళు ఏం చేసేవారంటే కొంచెం పర్మిషన్ యాక్సెప్ట్ చేస్తూ ఓకే పర్వాలేదు, సో స్టాక్స్ బాగానే ఉన్నాయని చెప్పేసి అలౌ చేసేసేది. ఇప్పుడు సెబీ రూల్ ఏం పెట్టిందంటే 50% కొలెటరల్ క్యాష్ అనేది మీరు తీసుకోకపోతే మీరు పెట్టాల్సి ఉంటుందని చెప్పి బ్రోకర్స్కి ఇంటిమేషన్ ఇచ్చింది. ఇప్పుడు బ్రోకర్స్ ఎప్పుడైనా వాళ్ళ పైకి వచ్చినప్పుడు ఇమీడియట్గా ట్రేడర్స్ మీద వేయేస్తారు. ఇప్పుడు అందుకే జీరోదా వాళ్ళు ఏం చేశారంటే 50% క్యాష్ మార్జిన్ పెట్టారు. ఇది మాకు లాసే, మా సైడ్ నుంచి అమౌంట్ మేము పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా కానీ 50% క్యాష్ మార్జిన్ లేకుండా కంప్లీట్గా కొలెటరల్ మార్జిన్ మీద ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి పర్ ఆర్డర్ ₹20 ఏదైతుందో దాన్ని ₹40 చేస్తున్నామని అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. కరెంట్లీ ఏదైతే ₹40 చేస్తామని అప్డేట్ ఇచ్చారో యాజ్ ఆఫ్ నో ఇది కొంచెం నెగిటివ్గా మారుతుంది. కాబట్టి మేబీ F&O ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొలెటరల్ మార్జిన్ యూజ్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళకి కొంచెం ప్రెజర్ పెరుగుతుంది అనేది నా ఒపీనియన్.
వార్ ఎనర్జీ 2.5% మూవ్ అయింది. వార్ ఎనర్జీ సైడ్ నుంచి ఇంతకుముందు 3,900 కోట్లు క్యాపెక్స్ని ఇంక్రీజ్ చేస్తామని అప్డేట్ ఇచ్చారు. ఆ క్యాపెక్స్లో 2,500 కోట్లు పెట్టి గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని అయితే మాత్రం సెటప్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. దీనివల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ సోలార్ ప్యానెల్స్ కావాల్సిన గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఆఫ్ నో బయట నుంచి తెచ్చుకునేది ఏదైతే ఉందో అది కాకుండా ఇన్సైడ్ ఇన్బుల్టే వీళ్ళు రెడీ చేసుకోవడం అనేది ఒక పక్క పాజిటివ్. ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది వీళ్ళ ఓన్ గ్లాస్ మెటల్స్ అయితే మాత్రం. అందువల్ల వార్ ఎనర్జీ స్టాక్ ఈరోజు 2.5% అప్సైడ్ మూమెంటం ఇచ్చింది. ఇండియన్ బ్యాంక్ 5% వరకు ఈరోజు మూమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. దానికి రీజన్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ద్వారా 5,000 కోట్ల వరకు ఫండ్ రేస్ చేయడానికి కంపెనీ సక్సెస్ఫుల్గా రేస్ చేసిందని కూడా చెప్తున్నారు. ఇది ఇండియన్ బ్యాంక్కి పాజిటివ్, అందుకే అప్సైడ్ మూమెంటం ఇచ్చింది. సెక్యూరిటీ లిమిటెడ్ కంపెనీ ఈరోజు మోర్ దాన్ 5% హయ్యర్ సైడ్ మూమెంటం అయితే కనిపించింది. సెక్యూరిటీ లిమిటెడ్ కంపెనీ ఈరోజు మోర్ దాన్ 5% మూమెంటం ఇవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ కంపెనీ మీద నొమూరా వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 55కి పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా గ్రోత్ వాల్యుయేషన్స్లో ఉందని నెక్స్ట్ 2 ఇయర్స్లోని కంపెనీ యొక్క ఈపీఎస్ సిఎస్ఈఆర్ 20% పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయని ఏ ద్వారా ఈ కంపెనీ కొంచెం బెనిఫిషియరీగా మారచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మార్జిన్స్ కూడా కొంచెం లిటిల్ బిట్ గ్రోత్ కనపడుతుందనే పాజిటివ్ కామెంట్ చేయడంతో సెక్యూరిటీ లిమిటెడ్ కంపెనీ అప్సైడ్ మూమెంట్ అని చూసాం. బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ మోటిలాల్ ఒస్వాల్ వాళ్ళు న్యూట్రల్ రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 1900కి పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా బజాజ్ ఫిన్సర్వ్కి బజాజ్ ఫినాన్స్లో కొంత స్టేక్ ఉంది అండ్ అందులో బజాజ్ ఫినాన్స్లో ప్రెజెంట్ రైట్ నౌ లెండింగ్ అయితే మాత్రం అంటే సింపుల్ చెప్పాలంటే లోన్స్ అయితే మాత్రం ఎన్బిఎఫ్సి లోన్స్ బజాజ్ ఫినాన్స్ పరంగా పెరుగుతున్నాయని, బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్సెస్ పరంగా స్లోగా స్కేలప్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోని మోస్ట్లీ వీళ్ళొక నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పి ఎమర్జెన్సీ పరంగా సబ్సిడీస్ ఏవైతే వీళ్ళు పెట్టుకున్నారో అవన్నీ కూడా ఫినాన్షియల్ లీడ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయని కూడా చెప్తున్నారు. దానివల్ల ఈ కంపెనీ మీద 1900 మేము న్యూట్రల్ రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని పెంచామని మోటిలాల్ ఒస్వాల్ వాళ్ళు పాజిటివ్ కామెంట్ చేయడంతో ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. కెయిన్స్ టెక్నాలజీ కంపెనీ అయితే మాత్రం ఈరోజు 5% అప్సైడ్ మూమెంటం కనిపించింది. ఈ కంపెనీకి 85 రోజులు వర్కింగ్ క్యాపిటల్ గైడ్ లైన్ అయితే మాత్రం మోస్ట్లీ మెయింటైన్ చేయడం కోసం ఆ మేనేజ్మెంట్ చెప్తున్నదాన్ని అప్డేట్స్ అయితే మాత్రం ఉన్నాయి. కన్జ్యూమర్ సెగ్మెంట్లో కొంచెం హెడ్ వైన్స్ కనిపించినా కానీ 85 డేస్ మోస్ట్లీ మీరు వర్కింగ్ క్యాపిటల్ గైడ్ లైన్స్ ప్రకారంగా మూవ్ అవ్వగలిగితే దాన్ని మేము బ్యాలెన్స్ చేయగలుగుతామని యాజ్ ఆఫ్ నో కెయిన్స్ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే ఐ హోప్ క్లియర్ కట్గా ఉన్న నేను చెప్పిన న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది, కాంటెంట్ నచ్చింది అనుకోండి డెఫినెట్గా వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ డేస్ ప్రీ మార్కెట్ అనాలిసిస్. బాయ్.